కృష్ణ పరమాత్మ నమః. ఓం సద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్య నమః. ఓం సద్గురు శ్రీ నిత్యానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీ వ్యాస భట్టారకాయ నమః. గురుస్వరూపులకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా చిరంజీవి గోవర్ధన్ కొన్ని శ్లోకాలు చెప్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మత్తః కర్మఫలం త్యక్త్వా మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మడిగనాయవ. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః. పరం భావం అజాననంతో మమావ్యయం అనుత్తవం. సమంకాయ శిరోగ్రీవం దార్యం నచలం స్థితః. సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశిశాన్ అవలోకయన్. ఉద్ధరేతాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్. ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. పాదానైవేహ నాముత్ర వినాశస్య తస్య విద్యతే. నహి కళ్యాణకృతో కశ్చిత్ దుర్గతిం తాతి గచ్చతి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్య చక్షుషైవ అంతరే భ్రువో ప్రాణాపానౌ సమో కృత్వా నాసాభ్యంతరచారిణౌ. యత్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠితిం అయుక్తః కామకారేణ ఫలేషు నివర్తతే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ సుపాకే చ పండితాః సమదర్శినః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓం శ్రీభ్యో నమః. క్రితం వారం 7వ అధ్యాయం విజ్ఞాన యోగం లో ఈ యోగం చేస్తూ ఉండే వాళ్ళకే నా యొక్క సంపూర్ణ విరాట్ స్వరూపాన్ని తెలియజేస్తానని మొట్టమొదటి ఏంటంటే మయ్యాసక్త మనఃపార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం యథా జ్ఞాస్యసి తత్శృణు అని చెప్పారు పరమాత్మ. యోగం చేసి వాళ్ళే నాయందు నన్ను తెలుసుకుందామని ఆశ్రయించిన వాళ్ళు, యోగం ఆచరించిన వాళ్ళకి నా యొక్క సంపూర్ణ స్వరూపాన్ని
ఎలా తెలుసుకుంటావు అది చెప్తాను విను అని చెప్తూ మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతాం అపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః అన్నారు. అంటే వేల కొద్ది మనుషులు నా కోసం సిద్ధి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఒకరు ఉంటారు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళు వేలలో నన్ను యథార్థంగా తెలుసుకుని ఒకరు ఉంటారు అని చెప్పారు. ఈ సిద్ధి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు అంటే అర్థం ఏంటంటే యోగ సాధన చేసిన వాళ్ళే సుమా. యోగ సాధన చేయని వాళ్ళు కోకొలు ఉన్నారు, వాళ్ళ గురించి లెక్కలేదు. యోగ సాధన చేసిన వాళ్ళే వేల కొద్దులు ఒకరు ఉంటారు. అలాంటి యోగ సాధన చేసిన వాళ్ళు వేల కొద్దులు ఒకరు నన్ను యథార్థంగా తెలుసుకుంటారని చెప్తూ ఈ భిన్న ప్రకృతి రాష్ట్రధ భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ్చ అహంకార ఇతియమ్మే భిన్న ప్రకృతి రాష్ట్రధ అన్నారు. అంటే ఈ భూమి అదే తృతీయాప్తేజో వాయురాకాశాలు పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారము ఈ కలిపి ఈ అపరా ప్రకృతిగా తెలియబడుతుంది. దానికి పైన మరి అప్రయమితస్త్వన్యాం ప్రకృతిం విద్యే పరాం జీవభూతాం మహాబాహో ఏదం దారితే జగత్ అని ఇంకా దీనికంటే పైన ఇంకోటి ఉన్నది, అది పరాప్రకృతి. ఆ పరాప్రకృతే అది తెల్ల మబ్బు లాంటిది, అపరాప్రకృతి నల్ల మబ్బు లాంటిది. ఈ నల్ల మబ్బు తెల్ల మబ్బు నుంచి వచ్చినట్లు ఇవన్నీ కూడా మొత్తం పరాప్రకృతి సర్వజీవాలకి జీవులకు కూడా ఆధారభూతమని చెప్తూ ఏతద్యోనీని భూతాన్ని మస్తాని చుభధారయ అహం కృష్ణస్య సర్వస్య ప్రభవ ప్రళయస్తథా అన్నారు. జగతః అని అంటే ఏంటంటే నేను ఈ రెండు ఏవి పరాప్రకృతి అపరాప్రకృతి అన్నిటికి కూడా నేనే ఆధారము. ఈ సృష్టి స్థితి లయాలన్నీ కూడా ఈ రెండిటి వలనే జరుగుతుంది అని నేను ఆ విధంగా సృష్టి స్థితి లయాలు చేస్తున్నాను సుమా అని వారు చెప్తూ ఇప్పుడు చెప్తున్నారు. ఈ వారంలో చెప్పేది ఏంటంటే మత్త పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగనాయవా. మత్త పరతరం కించిత్ నాకంటే అన్యముగా కొంచెమైనను నా అస్తి ధనంజయ అంటే కొంచెం కూడా ఏమీ లేదు అంటే సర్వం నేనే సుమా. మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగనాయవా. నా యందు అంటే నేను దారం లాంటి వారిని, నా యందు దారమందు మణులు గుర్చబడినట్లు నా యందు ఈ సకల చరాచర ప్రపంచం అంతా కూడా గుర్చబడి ఉన్నది అని అంటే అర్థం ఏంటి? నేను తెర వంటి వాడిని, నా తెరలోనే అన్ని ఈ సకల ఈ జీవరాశులన్నీ కూడా అందులో మణులు గుర్చబడినట్టు దారానికి ఉన్నాయి సుమానాన్ని. అంటే అర్థం ఏమిటి? నాకంటే కొంచెం కూడా అన్యంగా లేదు అని అంటే అర్థం ఏంటి? ఉండేది నేనే సుమా, నా ప్రకృతి అది లేనిది సుమా అని చెప్పడానికే వీరు ఫైనల్ గా పరమాత్మ చెప్పారు. కొంచెం కూడా లేదన్నారు. కొంచెం కూడా లేదంటే అర్థం ఏంటి? ఇంకా ప్రకృతి అంటూ ఒకటి లేదు. ఏమి ఆ ప్రకృతి అంటూ లేదు అయినప్పటికీ కూడా అది రాబోయే శ్లోకాలు చెప్తున్నారు. నా నుంచి ఇవన్నీ వస్తున్నాయి సుమా అని చెప్తున్నారు అనమాట. ఇది ఈ ప్రకృతి అన్ని ఎప్పుడు కూడా నేనే ఉన్నాను సుమా, ఇంకేమీ లేదు. నేనే ఉన్నాను అన్నప్పుడు సర్వం నేనే, అందరి సృష్టి స్థితి లయాలన్నిటికీ నేనే కారకుడిని. కానీ నేనే క్రిందకు దిగి నేను ప్రకృతి అపరాప్రకృతిగా దిగేటప్పుడు మాత్రం ఈ అపరాప్రకృతిలో ఉండే జీవులు వాళ్ళ యొక్క పుణ్యపాపాలకు నాకేం సంబంధం లేదన్నారు. సో అద్వైతంగా ఉండేటప్పుడు అన్ని నేనే, ద్వైతంలోకి వచ్చేసరికి మాత్రం పరమాత్మ నాకేం సంబంధం లేదంటున్నారు. ఇక్కడే అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇక్కడ అందరికీ కూడా ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. కొన్ని చోట్ల పరమాత్మ అన్ని నేనే అంటున్నారు, కొన్ని చోట్ల నాకేం సంబంధం లేదు అంటున్నారు. ఇది ఏమిటి ఇది కన్ఫ్యూజన్ అనుకుంటున్నారు. కన్ఫ్యూజన్ ఏంటంటే కన్ఫ్యూజన్ ఏమీ లేదు. మనము మనల యొక్క ప్రాణశక్తి క్రిందకి దిగేటప్పుడు ఆ సదాశివుడే జీవుడు అవుతున్నాడని ఇదివరకే త్రిశిఖ బ్రాహ్మణోపనిషత్తులో నిత్యము చెప్పుకోవాల్సిన శ్లోకం ఇది. అయనే దక్షిణే ప్రాప్తే ప్రపంచాభిముఖంగత అహంకార అభిమానైన జీవశాధి సదాశివ అని చెప్పారు. అంటే క్రిందకి ప్రయాణం చేయటం వలనే ఈ సదాశివుడైన నేను జీవుడిగా అయిపోతున్నాను సుమా అని అన్నారు. జీవుడిగా అయ్యేటప్పుడు
నాకు జీవుడు అయిన తర్వాత మళ్ళీ పైన అతీతంగా ఉండే నాకు నిర్గుణ పరబ్రహ్మంకి నాకు ఈ క్రింద ఉండే ఈ జీవులకి నాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు. ఇది చెప్పిన తర్వాత ఇంకా ప్రకృతికి ఈ పురుషుడికి ఉండే అవినాభావ సంబంధం అనేది 13 అధ్యాయంలో కూడా రాబోయే 13 అధ్యాయంలో కూడా చెప్పబోతున్నారు. ఇందులో కూడా ఏంటంటే ఇది యోగం చేసే వాళ్ళకే అర్థమవుతుందని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఇది సాధనా పరంగా ఉంది. ఈ సాధనా పరంగా ఎలా ఉందో రాబోయే శ్లోకాల్లో పరమాత్మ చెప్పబోతున్నారు. చెప్పండి. రసోహమప్సు కౌంతేయ రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు శబ్దః ఖే పౌరుషం ఋషు. నేను ఎప్పుడైతే నా ప్రకృతి పైనుంచి నేను క్రిందకు వచ్చిన తర్వాత ప్రకృతిగా అపరా ప్రకృతిగా మారుతున్నాను. ఇప్పుడు ఆ అపరా ప్రకృతిలో నేను ఏ విధంగా కనబడతానని మళ్ళీ చెప్తున్నారు. ఏవి ఈ పంచ తన్మాత్రలు పంచ ఇంద్రియాలకి తన్మాత్రలు చూస్తారా, శబ్ద స్పర్శ రూపరసగంధాలు. అందులో చెప్తున్నారు రసోహమప్సు కౌంతేయ. అప్సు అంటే నీరు, నీటిలో రుచిని నేను అంటే నాలుక, నీటిలో రుచిని నేను. ప్రభాస్మి శశసూర్యయోః అంటే సూర్యచంద్రుల తాలూక కాంతి కిరణాలు నేను అంటే అందులో ఉండే ప్రకాశాన్ని నేను. ప్రణవ సర్వ వేదేషు సకల వేదాల్లో ఎవరంటే ముఖ్యం ఎవరంటే నేనే. ఎదిది ప్రణవం. ప్రణవం అంటే ఏంటి? ఓంకారం. ఓంకారం అంటే మనము ప్రాణశక్తి మీదకి వెళ్తుండేటప్పుడు వచ్చే శబ్దమే ఓంకారం. దాని పేరే ఇంకొక పదం ఏంటంటే ప్రణవం అంటారు. ప్రణవం సర్వవేదేషు అంటే సర్వవేదాలు సారం ఏమిటి? ప్రణవమే. అంటే ఋగ్యజు సామవేద అథర్వవేద ఈ 4 వేదాల్లో స్వరమే ప్రధానం కనుక అందులో స్వరం ఏమిటంటే ఈ ఓంకారమే. శబ్దఖే అంటే ఆకాశంలో శబ్దం నేను, ఆకాశంలో శబ్దం నేను. అంటే ఒక విమానం ఆకాశంలో వెళ్ళిందంటే అది శబ్దం వినబడుతుంది అంటే ఆకాశ స్వరూపం అని అర్థం. శబ్దకే పౌరుషం ఋషు పురుషుల్లో పురుషాకారం అంటే పురుషులు అంటే పురుష స్త్రీనే కాదు, మానవుడు పురుష ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా పురుషాకారం పురుష ప్రయత్నం నేను సుమా అని ఒక్కొక్కటి వారి యొక్క స్వరూపం ఈ అపరా ప్రకృతిలో ఏ విధంగా ఎక్కడికి ముఖ్యమైనది అన్ని నేనే, నాకంటే అన్యంగా ఏమీ లేనప్పటికీ కూడా మీరు ప్రస్తుతం బహిర్ముఖంగా ఈ అపరా ప్రకృతిలో ఉన్నారు గనక అపరా ప్రకృతిలో ఈ విధంగా నేను కనిపిస్తుంటున్న సుమా అని వారు ఒక్కొక్క దాంట్లో చెప్పారు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశసూర్యయోః ప్రణవ సర్వవేదేషు శబ్దఖే పౌరుషం ఋషు. ఆ విధంగా నేను అంట్లో కూడా కనబడుతున్నాను సుమా. అంటే నేను ఒక చోట లేను, ప్రతి దాంట్లో కూడా నేను ముఖ్యమైన అంశాల్లో నేను ఉన్నాను సుమా అని వారు చెప్తున్నారు. పుణ్యో గంధః పృథివ్యాం చ పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు తపశ్చాస్మి తపస్విషు. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు పరమాత్మని ఎక్కడ చూడాలి అనే దానికి ఒక్కొక్క దానికి మనకు సూచన ఇస్తున్నారు. పుణ్యోగంధ పృథివ్యాంచ అంటే భూమిలో ఉండే సువాసన నేను. సువాసన అంటే అర్థం ఏంటంటే భూమికి వాసన ఉన్నదని మనకు తెలియదు, కానీ వర్షం పడింది అనుకోండి, బాగా ఎండాకాలంలో వర్షం పడేటప్పుడు చిన్న చినుకులు పడ్డాయి అనుకోండి, చినుకులు పడేటప్పుడు ఆ వర్షం మొట్టమొదటి ఎండలో వర్షం పడింది అనుకోండి, అప్పుడు భూమి నుంచి ఒక రకమైన వాసన వస్తుంది. అదే పుణ్యోగంధ పవిత్రమైన భూమి తాలూకా వాసన నేను. పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ అంటే అగ్నిలో ఉండే తేజస్సు నేను. అగ్నిలో ఉండే తేజస్సు అంటే అందుకనే అగ్నిర్దేవో ద్విజాతీనాం మునినాం హృదయదైవతం అని అన్నారు.
ఈ యజ్ఞయాగాలు చేసే వాళ్ళందరూ భగవత్తుని, పరమాత్మని, ఆ శ్రీ మహావిష్ణువుని ఆ అగ్నిలో ఉండే తేజస్సునే చూస్తారు. జీవనం సర్వభూతేషు అంటే అన్ని జీవుల నుండి జీవం నేను, ప్రతి జీవుల్లో ఉండే జీవుడు ఎవరు? నేనే. తపశ్చాస్మి తపస్విషు అంటే తపస్సు చేసే వాళ్ళు, తపస్సు నేను అంటే తపస్సు ఎవరు చేస్తారో వాళ్ళు నేను ఉన్నానని సుమానార్థం. ప్రతి ఒక్కరిలో కూడా నేనే ఉన్నాను సుమా అని వారు చెప్తున్నారు. నెక్స్ట్ బీజం మాం సర్వభూతానాం, బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం, విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి, బుద్ధిర్బుద్ధిమతామస్మి. తేజస్తేస్వినామహం, తేజస్తేస్వినామహం. బీజం వాం పార్థ విద్ధి పార్థ సనాతనం అన్నారు. అంటే ఏంటి? ప్రతి ఒక్క జీవుల్లో కూడా అందులో ఉండే ఆ బీజం, మూలం నేనే. అయితే ఈ మూలం అనేది కొత్తగా వచ్చింది కాదు, నేను సనాతనమైన వాడిని. ఒక జీవుడు పుట్టాడు అంటే అర్థం ఏమిటంటే ఆ జీవుడు సనాతనమైన నాలోంచే నేనే ఒక బీజ రూపంలో ఇప్పుడు అవతరిస్తున్నాను సుమా. బీజం క్రొత్తగా కనబడచ్చు, కానీ సనాతనమైన నేనే అందులో కనబడుతున్నాను సుమా. అందుకనే సర్వభూతాదివాస వాసుదేవ తదోచ్యతే అని అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మకి వాసుదేవుడు అని పేరుంది. ఆ వాసుదేవుడు అంటే సర్వభూత ఆదివాస వాసుదేవ తదోచ్యతే. సర్వభూతాలకి మొదట వసించేవాడు నేను కనుక నన్ను వాసుదేవుడు అంటారు. అందువలన ఆ విధంగా ఏంటంటే నేను బీజం సర్వభూతానం విద్ధి పార్థ సనాతనం. ఓ పార్థ సనాతన ఈ నేను ప్రతి జీవులో కూడా బీజంలా ఉన్నాను. తర్వాత బుద్ధిమతామస్మి, తేజస్సునామతమహం అంటే ఒక బుద్ధివంతుడు ఉన్నారంటే ఆ బుద్ధివంతుల్లో బుద్ధినే నేను. తేజస్సునామహం తేజోవంతుల్లో తేజస్సును నేను. ఇవన్నీ కూడా ఏమిటంటే ఇదే విధంగా 10వ అధ్యాయంలో కూడా విభూతి యోగంలో కూడా ఏ ఒక్క రాశిలోన అతి ప్రాముఖ్యంతో చెందింది ఉందో అదే నేనని చెప్పారంటే మిగతా కూడా నేనే సుమా. అందువలన భగవంతుని చూడాలనుకుంటే వీటన్నిటిలో కూడా మనం దర్శనం చేసుకోవాలి. వీటన్నిటిలో దర్శనం చేసుకుంటే నేను ఒక చోట లేను, అన్ని చోట్ల ఉన్నాను సుమా అని రుజువు చేసి చెప్తున్నారు. నెక్స్ట్ పలం బలవతాం చాహం, పలం బలవతాం చాహం కామరాగ వివర్జితం, కామరాగ వివర్జితం. ధర్మా విరుద్ధో భూతేషు, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ, కామోస్మి భరతర్షభ. బలం బలవంతాంచాహం బలవంతుల్లో బలం నేను. కామరాగ వివర్జితం అంటే రాగద్వేషాలు లేని కామము నేను. అంటే కామరాగ వివర్జితం కోరికలు రాగాలు లేని అటువంటి బలం నేను. తరువాత ధర్మో అవిరుద్ధో భూతేషు కామోష్మి భరతర్షభ. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది ఏంటంటే ధర్మార్థ కామ మోక్షాలు అని అంటారు. ధర్మార్థ కామ మోక్షాలు అంటే కొన్ని ప్రాపంచిక ధర్మాలు పాటించడం, తర్వాత ధనం సంపాదించడం, తర్వాత కోరికలు తీర్చుకున్న తర్వాత అప్పుడు మోక్షంకు వెళ్తాడని అనేక రకాలుగా వ్యాఖ్యానం చేస్తున్నారు. కానీ ఇది కాదు అక్కడ అర్థం. ఇక్కడ స్పష్టంగా మొత్తం భగవద్గీతలో ఏంటంటే ధర్మ అవివృద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మ విరుద్ధము కాని కోరికని అన్నారు. ధర్మ విరుద్ధం కాని కోరిక ఏది? మోక్షమందు. మోక్షం కావాలని కోరిక ఒక్కటే ధర్మ విరుద్ధము కాని కోరిక. ఇతర కోరికలన్నీ ధర్మ విరుద్ధములే. అందుకనే శశాంతమాప్నోతే నకామకామి అన్నారు. ఇది 2వ అధ్యాయంలోన విహాయ కామాన్ యః పుమాన్ చరతి నిస్పృహ శశాంతమాప్నోతే నకామకామి అన్నారు. అటువంటి వాడే శాంతిని పొందుతాడు, కానీ ఈ కోరికలు కోరేవాడు కాదు సుమా అని. సో అందువలన ఏంటంటే ధర్మార్థ కామ మోక్షాలంటే ఈ కామం అయి ఉండాలి. ఏ కామము? ధర్మ విరుద్ధము కాని కోరిక. అదేమిటంటే
మోక్షం కావాలనే కోరిక. మోక్షం కావాలనే కోరిక ఎప్పుడు కలుగుతుంది? భగవంతుడి గురించి పూర్తిగా తనకి ఆ భక్తి కలిగి, గురువు యందు భక్తి కలిగినప్పుడు ఆకర్షింపబడి అదే నాకు కావాలి, మిగతావేవి అవసరం లేదు అనే ఎవరైతే కోరుకుంటారో అది ఆత్మలాభ నపరం విద్యతే, ఆత్మ కంటే ఇంకా అతీతమైనది ఇంకొకటి లేదు అని శాస్త్రజ్ఞానం ద్వారా ఎవరైతే గ్రహిస్తారో అటువంటి వారే మోక్షం కావాలని కోరుకుంటారు. ఆ కోరిక నేను సుమా అని అన్నారు. అంటే ఏంటి? మోక్షం కావాలని ఎవరైతే తీవ్ర సాధన చేస్తుంటారో అందులో నేనే ఉన్నాను సుమా అని గ్రహించుకోమని చెప్తూ, ఏ చైవ సాత్వికా భావ రాజసాస్ తామసాశ్చే మత్త ఏవైతే తాన్ విద్ధి నత్వహం తేషు తేమయ్యి అని వారు ఇంకా కొనసాగిస్తున్నారు. ఏంటంటే ఈ ఏదైతే మనం చూస్తున్నామో ఏ చైవ సాత్వికా భావ రాజసాస్ తామసాశ్చయే, సత్వరజస్తమో గుణాల భావాలు ఏవైతే ఉన్నాయో మత్త ఏవైతే అవన్నీ నా నుంచే వచ్చాయి, అవన్నీ నా నుంచే వచ్చాయి. నత్వహం తేషు తేమయి, అవన్నీ నాకు తెలుసు. నత్వహం తేషు తేమయి, నేను వాటిలో లేను, అవి నా యందున్నాయి. తెరయందు అన్ని ఉన్నాయి బొమ్మలు, కానీ బొమ్మలు ఎంతో తెరలేదు. అది మనం గ్రహించుకోవాల్సింది. అదే విధంగా ఏంటంటే నత్వహం తేషు తేమయి అని చెప్తూ ఇంకా తెభిర్ గుణైర్ మయిర్భావే ఏభిర్ సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం అని మళ్ళీ చెప్పుకొస్తున్నారు. ఇదేమిటంటే దీని కొనసాగింపు నెక్స్ట్ శ్లోకం వస్తుంది. ఈ త్రిగుణాత్మక అనే ప్రకృతి అంతా కూడా ఏంటంటే ఇది దీనికంటే నేను విలక్షణంగా ఉన్నాను. ఈ విలక్షణంగా ఉండే నన్ను తెలుసుకోలేక జీవులందరూ కూడా ఏంటంటే మోహింపబడుతున్నారు సుమా అని చెప్తూ ఇప్పుడు చెప్తారు. దైవీ హేషా గుణమయీ, దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా, మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే, మామేవ యే ప్రపద్యంతే మాయామేతాంతరంతి తే, మాయామేతాంతరంతి తే. ఈ శ్లోకం అనేది భగవద్గీతలో అతి ప్రధానమైనది. ఇది కూడా ఏంటంటే దైవీ హేష గుణమయి మమ మాయా దురచ్చయా. ఈ మాయ, నా మాయ అనేది ఏంటంటే అది త్రిగుణాత్మకమైనది. నేను చెప్పానే ఈ అపరా ప్రకృతి అది త్రిగుణాత్మకమైనది. అది మమ మాయ దురచ్చయ, నా మాయని దాటడం చాలా కష్టం. చాలా మంది ఏంటంటే నా మాయని దాటాలి, మాయని దాటాలి, మాయని దాటాలి అంటారు. మాయని నాకు వశం కావట్లేదు, మాయ నన్ను ఆవహించేస్తుంది, నన్ను అడ్డుతోంది అని మనం అనుకుంటాం. వారు ఎంత చక్కని కీలకం చెప్పారంటే మాం ఏవ ఏ ప్రపంచంతే మాయాం ఏతాం తరంతి తే అన్నారు. మాం ఏవ ఏ ప్రపంచంతే, నన్నే ఎవరైతే ఆరాధన చేస్తారో, తెలుసుకుంటారో, భజిస్తారో, తెలుసుకుంటారో, ప్రార్థన చేస్తారో, ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్యముగా నన్ను పెట్టుకుని ఎవరైతే ప్రయత్నం చేస్తారో మాయాం ఏతాం తరంతి తే, వాళ్లే నా మాయను దాటుతారన్నారు. అంటే నా మాయని దాటాలంటే ముందు నన్ను తెలుసుకున్న తర్వాతే మాయను దాటుతారు. ఇక్కడ ఇది మోస్ట్ సైంటిఫిక్. ఇది అదే చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే యోగం చేసే వాళ్ళకే ఈ 7వ అధ్యాయం చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే యోగం చేసే వాళ్ళు ఏంటంటే నిరంతరము కూడా సాధన చేస్తూ చేస్తూ లోపల అంతర్జ్యోతిని చూస్తారు. ఆ అంతర్జ్యోతే నేను. ఇక్కడ నేను అంటే జ్యోతి, నా మాయ అంటే చీకటి. ఈ రెండు తెలుసుకోవాలి సైంటిఫిక్ గా. మామేవయే ప్రపంచం ఏంటంటే నన్ను ఎవరైతే జ్యోతిగా అనుభవం ద్వారా తెలుసుకుంటారో వారు చీకటిని జయిస్తారు సుమా, చీకటిని ఈ మాయని దాటుతారు సుమా. మాయ అనేది చీకటితో సమానం, నేను అంటే జ్యోతితో సమానం. ఇక్కడ ఇది సాధనా పరంగా ఇది తెలియక ఏమిటంటే నన్ను ఆరాధించాలనుకుంటే ఏదో ఒక నామమో రూపమో లేకపోతే ఇంకేదో అని అన్ని రకాలుగా ఇంకా క్రింద లెవెల్లో చెప్పుకుంటాం. అది దానికంటే ఇక్కడ సూపర్లేటివ్ గా చెప్పేది ఏంటంటే నేనంటే జ్యోతినే సుమా. ఈ విషయాన్నే ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే
అకల్పితం స్వయం జ్యోతి అజ్ఞత్వా ప్రతిమాన్ జడాహ భజంతి దేవతా బుద్ధ్య అహో అజ్ఞ జనాజ్ఞత అన్నారు ఆదిశంకరాచార్య వారు. ఏమిటంటే అకల్పిత స్వయం జ్యోతి, ఆ జ్యోతి అకల్పితమైనది. అజ్ఞత్వా ప్రతిమాన్ జడాహ అజ్ఞానం చేత జడ ప్రతిమలను ఎవరైతే ఆరాధన చేస్తారో భజంతి దేవతా బుద్ధ్య నన్ను ఈ దేవతల రూపంలో ఎవరైతే ఆరాధన చేస్తారో అహో అజ్ఞ జన అజ్ఞత, ఆ అజ్ఞానుల తలకు అజ్ఞానం ఎంత ఆశ్చర్యకరంగా ఉంది కదా అని వారు చెప్పారు. అయితే ఇవన్నీ కూడా సూపర్లేటివ్, ఇది అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు, కాకపోయినప్పటికీ కూడా సత్యం చెప్పాలి. అందువల్ల యోగులకే ఇది సాధ్యం సుమా అని చెబుతూ మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే భగవంతుడు సర్వాంతర్యామి కదా, ఎక్కడ ఏ విధంగానూ అన్ని చోట్ల ఉన్నాడు కదా, అన్ని చోట్ల ఉన్నాయని మనం ఏ విధంగా ఆరాధించినా సరే ఆయన ఆరాధించినట్లే కదా అని అనుకుంటుంటాం. దానికి రుభుగీతలోన పరమేశ్వరుడు శిష్యులైన రుహు మహర్షి శిష్యులైన రుహు మహర్షి తన శిష్యుడు నిదాఘుడికి చెప్తున్నారు. ఏమనంటే ద్వైత చిద్రూపకార్యస్యాత్ అద్వైత చిద్రూపకారణాత్ నివృత్తి స్యాద్ యదా దేపాత్ తమసో నత్పరూపతః. ఇది మన గురుదేవులు ఈ రుభగీతలోంచి తీసుకొచ్చారు. ఇది చాలా అవసరమైంది. ఇది ఇప్పుడు నేటి లోకానికి ఇంకా అవసరం. దాన్నే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ అని తీసుకొచ్చారు మన గురువు గారు. ఇది ఏమిటంటే ఈ యదా అగ్ని దారు మధ్యస్థో నోత్తిష్టేన్ మదనం వినాచ అభ్యాస యోగేన జ్ఞానదీపస్తధానహి అన్నారు. అంటే కట్టిలో అగ్ని ఉంది కానీ ఆ అగ్ని అనేది బయటకు పడాలనుకుంటే మదనం చెయ్యాలి. మదనం చేయనిదే అగ్ని ఏ విధంగా బయటపడదో అలాగే యోగాభ్యాసం చేయనిదే జ్ఞానదీపం కలగదు అన్నారు. అదే విధంగా ఏంటంటే చిద్రూప కారణం అని ఉంది. ఆ చిద్రూప కారణం ఏంటంటే పరమాత్మే. ఆ పరమాత్మ అంటే పరబ్రహ్మము. ఇక్కడ పరబ్రహ్మం అనే భావన చెప్పుకోవాలి. ఈ పరబ్రహ్మం రెండు రకాలు ఉన్నాయి. అదేంటంటే అద్వైత చిద్రూపం, అద్వైత చిద్రూప కారణం, అద్వైత చిద్రూప కార్యం అన్నారు. అద్వైత చిద్రూప కార్యము, అద్వైత చిద్రూప కారణం. అద్వైత చిద్రూప కారణం అనేది ఏంటంటే కట్టెలో అగ్ని ఉన్నట్టు అది కారణం. చిద్రూప కార్యం ఏంటంటే ఆ బయట ఈ కట్టె అనేది కార్యము, కట్టెలో ఉండే అగ్ని అనేది కారణం. ఆ కారణం చూడనదే నిర్గుణలో ఉన్నప్పటికీ కూడా అది నిర్గుణలో ఉంది. ఆ కారణం నిర్గుణలో ఉంది అంటే కనబడట్లేదు. కట్టెలో అగ్ని ఉంది కానీ కనబడట్లేదు. అది కనబడాలనుకుంటే మథనం చెయ్యాలి. మథనం చేసేటప్పుడు ఏంటంటే అది సగుణం అవుతుంది, అంటే తేజస్సుగా మారుతుంది. ఈ తేజస్సుగా మార్చే వాళ్ళే మాయను దాటగలరు. తేజస్సుగా మార్చిన వాళ్ళు చీకటిని దాటగలరు. ఈ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని ఏదోటి రూపం పట్టుకుంటే కాదని చెప్పడానికే పరమాత్మ ఈ విధంగా నా మాయను ఎవరు దాటుతారంటే నన్ను ఆరాధించిన వాళ్ళే, నన్ను భజించిన వాళ్ళే, నన్ను ప్రార్థించిన వాళ్ళే, నా కోసం ప్రయత్నం చేసే వాళ్ళే నా మాయను దాటుతారంటే అర్థం ఏంటంటే అందరిలో నేను అన్ని చోట్ల నేను ఉన్నప్పటికీ కూడా నాలో ఉండే ఆ తేజస్సును బహిర్గతం చేయాలి. బహిర్గతం చేయాలనుకుంటే స్వదేహ మరణం కృత్వా ప్రణవం చోత్తరారణం ధ్యాన నిర్వధనాభ్యాసాత్ దేవం పశ్యే నిగూఢవత్తని శ్వేతాశతరోపనిషత్తులో చెప్పినట్లు ఏంటంటే తన శరీరాన్ని ఒక అరణిగాను, తన పైన ఓంకారాన్ని ప్రణవాన్ని ఒక అరణిగాను, అరణి అంటే యజ్ఞములు కట్టెలు మదనం చేసేటానికి ఉపయోగపడే పుల్లల్ని అరణి అంటారు. మన శరీరాన్ని ఒక అరణిగాను, కింద అరణిగాను, ప్రణవాన్ని పై అరణిగాను ధ్యాన నిర్వధనాభ్యాసాలు మదనం చేసి ధ్యానం చేస్తే దేవం పశ్యే నిగూఢవత్ అంటే మనలో ఉంటే ఆ దైవాన్ని, దైవం అంటే తేజస్సు, దివ్యము అంటే తేజస్సు అని అర్థం, ప్రకాశం అని అర్థం. ఎక్కడైతే దివ్యం అనే పదం వాడారో అది ప్రకాశం అని అర్థం. అటువంటి దివ్యమైన ఆ ప్రకాశాన్ని గూఢంగా రహస్యంగా ఉండేదాన్ని చూడవలను అన్నది ఎప్పుడు ధ్యాన నిర్బంధన అభ్యాసం చేయడం. కాబట్టి నన్ను ఆరాధన చేయటము అన్న అర్థం ఏంటంటే అంతర్యాముగా ఉండే నన్ను ఈ యోగ సాధన ద్వారా లోపలుండే ఈ ప్రాణాయామం చేస్తూ లోపలుండే ఆ తేజస్సుని ఎవరైతే బయటికి
దర్శనం చేసి చూస్తారో వాళ్ళు నా మాయను దాటుతారు సుమా అని చెప్పారు. ఇది అంత లోతైనది. ఇంకా రాబోయే శ్లోకాల్లో కూడా ఇంకా వివరంగా చెప్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ద్వైత చిద్రూప కారణం, ద్వైత చిద్రూప కార్యం. ద్వైత చిద్రూప కారణం అనేది ఏంటంటే, కారణం అంటే ఏంటంటే లోపలుండే ఆ అగ్ని, ఆ కార్యం ఏంటంటే బయట ఉండే కట్టె. అది నివృత్తి స్యాద్ యథా దీప తమసో నత్వరూపత. అంటే ఈ గదిలోన చీకటి ఉంది. ఆ చీకటిలో ఒక అగ్గి పెట్టే మ్యాచ్ బాక్స్ ఉందనుకోండి. మ్యాచ్ బాక్స్ ఉన్నప్పటికీ అందులో పొలలున్నాయి, బాక్స్ ఉన్నది, అందులో కూడా అగ్ని ఉంది. ఆ అగ్ని నిగ్నావస్థలో ఉంది. నిగ్నావస్థలో ఉండే అగ్ని ఆ చీకటిని, గదిలో ఉండే చీకటిని ఏ విధంగా తొలగించలేదు. నివృత్తి స్యాద్ యథా దీప తమసో నత్వరూపత. దీపం వెలిగించినదే ఆ లోపల చీకటి ఏ విధంగానైతే పోదో ఆ విధంగాను మనం వెలిగించాలి. ఈ వెలిగించడానికి ఒకే ఒక్క సాధనం ఏంటంటే యోగ సాధన. అందువలనే యోగం అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే తనలో ఉండే ఆ పరమాత్మను బహిర్గతం చేయాలంటే, తేజో రూపంలో చూడాలనుకుంటే మదన క్రియ చేయాలి. ఆ భావనతోనే యోగం చేసే వాళ్ళకే 7వ అధ్యాయం ప్రత్యేకించి చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఇది మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతతే. నేనంటే తేజస్సు, నా మాయ అంటే చీకటి. తర్వాత చతుర్విధా భజంతే మాం, చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున, జనాః సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురార్థార్థి, ఆర్తో జిజ్ఞాసురార్థార్థి. జ్ఞానీ చ భరతర్షభ, జ్ఞానీ చ భరతర్షభ. ఈ శ్లోకంలో ఏంటంటే యోగ సాధన చేసే వాళ్ళలోనే 4 రకాలు ఉన్నారు. చతుర్విధాం భజంతే మాం జనాః సుకృతినో అర్జున, ఆర్తో జిజ్ఞాసురార్థార్థి, జ్ఞానీ చ భరతర్షభ. 4 రకాలు ఉంటారట. 4 రకాలు ఏమిటంటే ఆర్తుడు. ఆర్తుడు అంటే ఆపదలు ఉండేవాడు. అంటే తాను సంసారాలు ఉంటూ ఈ ఈతి బాధలను తట్టుకోలేక బాధలతో ఉండేటప్పుడు పరమేశ్వరా నన్ను రక్షించు అని అంటాడు. ఈ రక్షించు అనేవాళ్ళు అనేక రకాలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అందరూ ఉన్నారు. అందులో యోగ సాధన చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు కూడా ఆర్తులు ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఇలాగా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. జిజ్ఞాసులు అంటే ఏంటంటే తానను తెలుసుకోవడానికి, అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టి తెలుసుకుందామనే ప్రయత్నం చేసేవాళ్ళు, ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్ తోన తెలుసుకుందామనే ప్రయత్నం చేసేవాళ్ళు జిజ్ఞాసులు. ఈ ప్రయోజనాపేక్షతో చేసిన వారు వీళ్ళు జిజ్ఞాసులు. తర్వాత అర్థార్థి అంటే ఏంటంటే ఒక ధనమనే కాదు, మొత్తం భగవంతుని తాలూకా విభూతులు కావాలి అని తెలుసుకునేవారు, 3వ రకం. తర్వాత జ్ఞానీ చ భరతర్షభ అంటే జ్ఞాని. అంటే ఆర్త్ అంటే ఆపదలు ఉండేవాడు. తర్వాత ఈ భగవంతుని తెలుసుకుందామనే ప్రయోజన అపేక్షతో కూడుకున్నవాడు. తర్వాత అర్థార్థి అంటే ఆయన తలకు విభూతులు, ధన కనుక వస్తు వాహనాలు ఏమైనా సరే, సిరి సంపదలు అన్ని కూడా కోరుకునేవాడు. 4వ వారు జ్ఞాని. ఈ 4 కూడా భగవంతుని యందు అత్యంత విశ్వాసం ఉండేవాళ్లే. కానీ ఈ మొదటి 3 తరగతుల వాళ్ళు ఏంటంటే వాళ్ళు భగవంతుడి యొక్క విభూతిని కోరుకుంటారు. 4వ జ్ఞాని ఏంటంటే భగవంతుడినే కోరుకుంటారు. ఇది తేడా. మొదటి 3 ఏంటంటే భగవంతుడి తాలూకా అష్టైశ్వర్యాల్ని, ఆయన తాలూకా విభూతులు కోరుకుంటారు. మిగతా 4వ వ్యక్తి జ్ఞాని ఏంటంటే భగవంతుడినే కోరుకుంటాడు. భగవంతుని కోరుకునే వాళ్ళు ఇటువంటి గొప్ప వాళ్ళని ఈ 3ని విడదీసి మళ్ళీ జ్ఞాని గొప్పవాడని తర్వాత చెప్పబోతున్నారు. ఇక్కడ ఈ విషయంలో ఏంటంటే భగవంతుడు అందరూ కోరుతున్నప్పటికీ కూడా ఈ కోరుకునే వాళ్ళు రకరకాలు ఉన్నారు. ఏంటి, శ్రద్ధ ఉంటుంది కానీ విధి విధానంగా చేయని వాళ్ళు ఉంటారు. మరి శ్రద్ధ ఉంటుంది, విధి విధానం చేస్తారు, కానీ వాళ్ళకి
ఆ ఈ యోగము నుంచి చెలింపబడతారు. వాళ్ళకి అంటే ఆ పూర్వజన్మల తాలూకా సంస్కారం తక్కువ అవడం వలన ఏంటంటే వాసనా బలం అధికం అవడం వల్ల అంటే చెలింపబడతారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వెనువెంటనే భగవంతుని కావాలి, మోక్షం కావాలని కోరుకోరు. అందరూ కూడా ఏంటంటే సామాన్య జనుల వలె యోగేన గతకామానం భావన బ్రహ్మచక్షసే అన్నట్లు ఏంటంటే తాను ముందు కోరికలు నెరవేరాలని కోరుకుంటాడు అంద భగవంతుణ్ణి. ఈ విధంగా ఏంటంటే భగవంతుని కోరేవాళ్ళు 4 రకాలు. చతుర్థ విధాం భజంతే మాం జనాహ సుకృతును. అర్జున సుకృతును అని పదం వాడారు. సుకృతును అంటే పుణ్యం చేసేవారు. వీళ్ళు పుణ్యం చేసేవాళ్లే. ఎందుకు? వాళ్ళు సాధన చేస్తున్నారు. సాధన చేసినప్పటికీ కూడా ఈతి బాధల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందు ఆ కోరికలే నెరవేరాలని కోరుకుంటారు. ఒక్క జ్ఞాని మాత్రం ఏంటంటే అన్ని విడిచిపెట్టి సాధనా పరంగా ఆయన పరమగతికి ఆ ఉచ్చస్థితికి యోగారుడి స్థితికి చేరుకున్నాడు. ఆయన 4వ రకం. తరువాత తేషాం జ్ఞాని నిత్యయుక్తః తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః అహం స చ మమ ప్రియః. సరా ఇక్కడ కేటగరైజ్ చేశారు పరమాత్మ. ఈ నలుగురిలో నాకు జ్ఞాని చాలా ఇష్టడు, గొప్పవాడు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే. ఆయన భక్తుడు కూడా. ప్రియోహి జ్ఞానినో అత్యర్థమహం సచ మమ ప్రియ. అతను నాకు ఇష్టడు, నేను ఆయనకి ఇష్టడు. ఎందుకంటే ఆయన ఏకాంత భక్తి అనన్య భక్తిలో ఉన్నాడు. ఆయన అనన్య భక్తిలో ఉన్నాడు. అనన్య భక్తి అంటే తనలో పరమాత్మ తప్పించి ఇంకెవరు లేరు, అతను నేను ఒకటే అని సాధన చేసి జ్ఞానం పొంది ఆ స్థితిలో ఉండే ఆ జ్ఞాని నాకు గొప్ప ఇష్టడు అన్నారు. తేషాం జ్ఞాని నిత్యయుక్తుడు. ఆయన నిరంతరము సాధన చేసేవాడు. ఏకభక్తిర్ విశిష్యతే. వీళ్ళ నలుగురు కంటే ఆయనే భక్తుడు, అనన్య భక్తితో ఉన్నాడు కాబట్టి ఆయన గొప్పవాడు. ప్రియోహి జ్ఞానినో అత్యర్థమహం సచ మమ ప్రియ. అతడు నాకు చాలా ఇష్టడు సుమా. ఇష్టడు అంటే అర్థం ఏంటి? ఇద్దరం ఒకటే అయిపోతున్నాం సుమా అని చెప్పారు. ఉదారా సర్వ ఏవైతే ఉదారః సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం జ్ఞానీత్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం మామేవానుత్తమాం గతిం. ఇక్కడ నలుగురిని కూడా పరమాత్మ పొగుడుతున్నారు. ఏమని? ఉదార సర్వ ఏవైతే. ఏతే ఉదార సర్వ ఏవ అంటే ఈ నలుగురు కూడా మహాత్ములే అని అన్నారు. చూసారా ఎంతగా భక్తుడంటే పరమాత్మకు అంత ఇష్టం. ఈ నలుగురు కూడా తృణీకరించలేదు. ఉదార సర్వ ఏవైతే. ఈ నలుగురు కూడా మహాత్ములే, గొప్పవాళ్ళే. ఎందుకంటే నా యందు విశ్వాసం ఉన్నవాడు. విశ్వాసం ఉండి ఎంతో కొంత సాధన చేస్తున్నారు. సాధన చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ సంసార బాధల కొద్దీ వాళ్ళు నా విభూతులు కోరుతున్నారు. అయినప్పటికీ వాళ్ళు మహాత్ములే. జ్ఞాని త్వాత్వైవ మే మతం. కానీ జ్ఞాని మాత్రం మహా గొప్పవాడు. ఆయన మహాత్ముడు. మే మతం నా అభిప్రాయం ఏంటంటే ఆయన ఆత్మ, ఆయన స్వరూపం నేను ఒకరే సుమా. ఆశిత యుక్తాత్మ మాం ఏవానుత్తమాంగతిం. నేనే సర్వము, నేనే పరమ శ్రేష్ఠకరమైనది అనే భావనతో ఉండి తన ఆత్మని లోనే నన్ను చూస్తాడు. కాబట్టి ఆయన మనసే నేను. అంటే ఏంటంటే జ్ఞస్య చిత్తం అచిత్తం స్యాత్ జ్ఞచిత్తం సత్వముచ్యతే అని యోగ వాష్ణలో చెప్పారు. గురువు గారు ఈ విషయం చెప్పేవారు. జ్ఞస్య చిత్తం అచిత్తం స్యాత్. జ్ఞానుల మనసు అది మనసు కాదట. జ్ఞానుల మనసు కాదు. జ్ఞచిత్తం సత్వముచ్యతే. జ్ఞానుడి తలకు చిత్తం సత్వం అంటే అది సాక్షాత్ పరమాత్మ స్వరూపమే. అందువల్ల జ్ఞానుడి తలక అంతరాత్మ నేనే సుమా. ఆయన ప్రతి పలుకు మాట అంతా కూడా నేనే సుమా అని ఆ పరమాత్మ ఈ జ్ఞాని గురించి ఇంకా ఉత్తమైన వాడిగా వారు చెప్తున్నారు.
బహూనాం జన్మనామంతే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి వాసుదేవః సర్వమితి సమహాత్మాసు దుర్లభః సమహాత్మాసు దుర్లభః. ఇది భగవద్గీతలో ఇది కూడా చాలా ఉత్తమమైన శ్లోకం, గొప్ప ఇంపార్టెంట్ ఇది. దీన్ని కూడా ఎక్కువ మంది అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమిటంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే, జ్ఞాని అనేక జన్మలెత్తగా నన్ను పొందుతాడు సుమా అని అన్నారు. అదేమిటిది? జ్ఞానే ముందు శ్లోకం ఏంటంటే జ్ఞాని త్వాత్వైవ మేమత అన్నారు. జ్ఞానే నా అభిప్రాయ నాయాత్మ సుమా అని చెప్పి బహునాం జననాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపంచత అని అనడం ఏంటి? ఇక్కడ ఈ జ్ఞాని అంటే ఏంటంటే ఇక్కడ శాస్త్రజ్ఞానం గలవాడని అర్థం. శాస్త్రజ్ఞానం గలవాడని ఇక్కడ అర్థం. అంతకు ముందు చెప్పినది ఏంటంటే ఆయన అనుభవ జ్ఞానం గలవాడు, పైన చెప్పినది. ఆ పైన చెప్పిన అనుభవ జ్ఞానం గలవాడు కావాలనుకుంటే ఏదేదో చెయ్యాలి అనే దానికి ఇప్పుడు తీసుకొచ్చారు. అనేక జన్మలెత్తడం అంటే ఏంటి? శాస్త్రజ్ఞానం గలవారికి కూడా జన్మలు ఉన్నాయి సుమా. ఎందుకంటే తనకు అనుభవం లేదు కనుక ఏంటంటే తాను కొన్ని ఈ ఉత్తమ ఈ సత్కర్మలు చేయటం, తర్వాత ఈ శాస్త్రజ్ఞానం క్షుణ్ణంగా తెలుసుకోవటం, ఇవన్నీ చేసినప్పటికీ కూడా తనకు జన్మలు కలుగుతూనే ఉంటాయి. తాను శాస్త్రజ్ఞానంతో పాటు కర్మలు కూడా చేస్తుంటాడు. కర్మలు సత్కర్మ పరిపాకతో బహునాం జన్మనాం అంతే రుణాం మోక్షేక్ష జాయతే తదా సద్గురు ఆశ్రిత్య చిరకాల సేవయాత్ బంధాత్ మోక్షాత్ కశ్చిత్ ప్రయచ్చతి అని చెప్పారు. సత్కర్మ పరిపాకతో బహునాం జన్మనాం అంతే అనేక జన్మలు అయిన తర్వాత అంటే ఈ అనేక జన్మలు అనేక కర్మలు చేస్తూ భగవంతుని పేరిటే చేస్తుండొచ్చు, కానీ రుణాం మోక్షేక్ష జాయతే అటువంటి వాళ్ళకి మోక్షం కావాలని కోరిక కలుగుతున్నాడు. ఎప్పుడు కలుగుతుంది? ఈ సంసారంలో ఉండే ఈ కోరికల తాలూకా సారాన్ని అంతా గ్రహించేశాడు. ఇందులో నిస్సారమని గ్రహించాడు. నిస్సారమని గ్రహించి ఇది కాదు, భగవంతుని కోరుకుంటేనే నాకు ఆనందం, కానీ ఆయన ఇచ్చిన విభూతుల్లో అనుభవిస్తే ఆనందం లేదు అని గ్రహించుకుని ఏంటంటే రుణాం మోక్షేక్ష జాయతే అటువంటి వాళ్ళకి మోక్షమందు కోరిక కలుగుతుంది. తదా సద్గురు ఆశ్రిత్య అప్పుడు గురువుని ఆశ్రయించి చిరకాల సేవయాత్ చిరకాలం సేవ చేసి బంధాత్ మోక్షాత్ కశ్చిత్ ప్రయచ్చతి ఒకనొకడు బంధాన్ని నుంచి ముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పారు. ఇదే కాకుండా మరి ఈ శ్లోకానికి బహునాంజనం జ్ఞాన వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అన్నారు. సర్వము వాసుదేవమయమే, అంతా బ్రహ్మమయమే అని అనుభవంలోకి వచ్చేవాళ్ళు స మహాత్మ సుదుర్లభ చాలా దుర్లభం అని చెప్పారు. చాలా దుర్లభం అంటే ఏంటి? ఇక్కడ చాలా మరి ఇంత సుదుర్లభం అని చెప్పినప్పుడు మరి మిగతా ప్రయత్నం చేసే వాళ్ళందరూ ఏమవుతారు అనేది ప్రశ్న వస్తుంది. వీళ్ళు చేయగా అక్కడ చెప్తున్నారు. యోగా చూడమన్యోపనిషత్తులను శిఖోపనిషత్తులు ఏం చెప్తున్నారంటే గురువు గారు తీసుకొచ్చారు అందులోంచి జన్మాంతరైశ్చ బహుభిః యోగో జ్ఞానేన లభ్యతే జ్ఞానంతు జన్మన ఏకేన యోగాదేవ ప్రజాయతే అన్నారు. ఈ విధముగా శాస్త్రజ్ఞానంతో కూడుకుని ఉండేవాళ్ళు అనేక సత్కర్మలు చేయగా జన్మలెత్తగా జన్మాంతరైశ్చ బహుభిః యోగో జ్ఞానేన లభ్యతే అటువంటి ఈ జ్ఞానికి యోగం లభ్యం అవుతుందంట. జ్ఞానంతు జన్మన ఏకేన ఈ నిర్విశేష జ్ఞానము ఏకేన జన్మైన అంటే ఒకే జన్మలోన యోగాత్ ఏవ ప్రజాయతే ఆయనకి యోగం లభ్యమయ్యి ఆ యోగం చేతనే ఆ నిర్విశేష అనుభవ జ్ఞానాన్ని పొందుతాడు సుమా అని అది యోగా చూడమన్యోపనిషత్తులను శిఖోపనిషత్తులు చెప్పారు. అదే కాకుండా శుద్ధే చేతసి తస్యైవ స్వాత్మజ్ఞానం ప్రకాశతే తస్మాత్ జ్ఞానం భవేద్ యోగాదో జన్మనేకేన పద్వజ అని మరలా యోగ శిఖోపనిషత్తులోనే చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరికి మనసు శుద్ధి అవుతుందో శుద్ధే చేతసి తస్యైవ నేను ఒకప్పుడు
ఆశ్రమంలో నా ఉపన్యాసం ఇస్తుండేటప్పుడు గురు సన్నిధానంలో ఉపన్యాసం ఇస్తున్నాను. వారు భిక్షకి వెళ్ళారు. భిక్షకి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి వింటూ అక్కడి నుంచి వచ్చి నేను చెప్తున్నప్పుడు గురువు గారు ఒక పాయింట్ చెప్పారు. డాక్టరు తస్యైవ అని శుద్ధే చేతస తస్య ఏవ, ఎవరికి మనసు శుద్ధి అవుతుందో అట్టివానికే, అంటే ఆ మనశుద్ధి అయిన వాళ్ళకే స్వాత్మజ్ఞానం ప్రకాశతే, వారికి ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది. తస్మాత్ యోగం భవేత్ యోగ జ్ఞానం భవేత్ యోగావు జన్మనేకేన పద్మజ అని ఈశ్వరుడు బ్రహ్మతో చెప్తున్నారు. యోగము ద్వారానే ఒకే జన్మలోన జ్ఞానం పొందుతాడు సుమా అని చెప్పడం, ఆ దాని తాలూకా సారాన్ని అనుసరించే ఇక్కడ జ్ఞానంతో జన్మ బహునాం జన్మనామాంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సర్వము వాసుదేవమైన అని తెలుసుకునే మహాత్ములు సుదుర్లభం అన్నారు. ఇక్కడ ఇంకా కీలకమైనది ఏమిటంటే సర్వం వాసుదేవమయం అని ఎలా తెలుసుకుంటాడు? ఇందులో ఉంది అంతాను, కీలకం అంతాను. సర్వం వాసుదేవమయం అంటే తెలుసుకోవాలనుకుంటే బయట చూశాడంటే బహిర్ముఖం పశ్యతి దృశ్యజాతం, అంతర్ముఖం పశ్యతి చిత్స్వరూపం. లోపల చూసేవాడు లోపల చూస్తే చిత్స్వరూపం అంటే ప్రకాశం చూస్తాడు, బయటకు వచ్చేసరికి దృశ్యజాతం చూస్తాడు. మరి ఈ దృశ్యజాతం ఉండే దృశ్యంని వాసుదేవమయంగా ఎలా చూస్తాడు? ఇదే ఇక్కడ నిత్య యోగ సాధకుడు అనుభవించవలసింది, తర్కించవలసింది, విచారణ చేయవలసింది, విచక్షణ చేయవలసింది అంతా కూడా ఏంటంటే సాధకుడు చేయవలసింది ఇక్కడే ఉంది. అదేమిటంటే తాను సాధన చేస్తుంటే లోపల ప్రకాశాన్ని చూస్తుంటాడు, బయటకు వచ్చేసరికి ఈ దృశ్య ప్రపంచాన్ని చూస్తుంటాడు. ఈ దృశ్య ప్రపంచం ఇది మాయ, లోపలుండే ఆ ప్రకాశం అనేది అది పరబ్రహ్మ స్వరూపం. ఈ రెండు నిత్యం దర్శనం చేస్తూనే ఉంటాడు. అలా చేస్తూ ఉండగా ఆ లోపల ఎంతగా ప్రకాశం చూస్తాడో బయట ఈ దృశ్య జాతంలో అదే ప్రకాశంగా తను భావిస్తాడు. ఆ భావన కలగాలి, దీనికి నిరంతరం చేయాలి. అంతేగాని ఏదో కొన్ని గంటలు చేశానంటే కాదు, ఇది ఒక నిత్య సాధన. తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అని పరమాత్మ ఇంకా రాబోయే శ్లోకాలు చెప్పబోతున్నారు. ఈ విధంగానే ఏంటంటే ఈ యోగ సాధన ద్వారా మనసు శుద్ధి అయ్యి లోపల ఆత్మదర్శనం చేసిన వాడే తాను బయట ఉండే ఈ మాయా ప్రపంచంలో ఉండే ఆ పరబ్రహ్మాన్ని అన్నిట్లో కూడా సమలోష్టాస్మ కాంచన అంటే ఈ రాయిని గాని మట్టిని గాని లేకపోతే బంగారాన్ని గాని ఇతర వస్తువులు ఏదైనా సరే బ్రహ్మమయంగా చూస్తాడు. మరి సునుచైవ స్వపాకేచ పండిత సమదర్శన అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్థనే సునుచైవ స్వపాకేచ పండిత సమదర్శన. విద్యా వినయ సంపన్నమైన కూడుకున్న బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాని ని, తరువాత యావుని, ఏనుగుని, కుక్కని, కుక్క మాంసం తినే చండాలుని అందరినీ కూడా తాను సమభావంతో చూస్తాడంటే అందరిలో కూడా ఆ బ్రహ్మమయంగా చూడాలనుకుంటే తన లోపల ఆ బ్రహ్మాన్ని దర్శనం చేయాలి. అందుకనే తేజబిందోపనిషత్తులు ఏం చెప్తున్నారంటే దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అన్నారు. నీ దృష్టి జ్ఞానమయం అవ్వాలి, నీ దృష్టి జ్ఞానం తేజమయం అవ్వాలి. పశ్యేత్ బ్రహ్మమయం జగత్తు బయటకు వచ్చేసరికి అది బ్రహ్మమయంగా చూడగలడు. అంతేగాని లోపల చూడకుండా ఈ బయట ఈ దృశ్య ప్రపంచంలో బ్రహ్మాన్ని దర్శనం చేయడం అనేది, అందుకనే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని పరమాత్మ అంత లోతు అర్థంతో చెప్పారు. ఇదంతా కూడా యోగ సాధకులకే అర్థమయ్యేటట్టుగా వారు చెప్తున్నారు. అంతవత్తు ఫలం తేషాం అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి సరా ఇది ఈ శ్లోకం. దీని ముందు మరొక 3 శ్లోకాలు ఉన్నాయి, అవన్నీ చెప్పిన తర్వాత దీనికి వద్దాం. ఎందుకంటే పరమాత్మ ఈ నన్ను ఆరాధించే వాళ్ళు రకరకాలు ఉంటారు. ఆ ఆరాధించే వాళ్ళు ఎలాగంటే ముందు చెప్పారు చూసారా, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానిత్య భర్తర్షభ అని ఒక ప్రక్క నుంచి
యోగ సాధకులే 4 రకాలుగా చెప్పారు. ఇప్పుడు యోగ సాధన చెయ్యకుండా నన్ను అంటే నన్ను పరోక్షంగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు, కోరికలతో కూడుకుని. ఎలాగనంట, ఏ విధంగానంటే కామైస్ తైస్ తైస్ కృతజ్ఞాన ప్రపంచంతే అన్యదేవత తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నయితా స్వయా అని చెప్పారు. అంటే ఏంటంటే తన హృదయంలో ఉండే కోరికలను అనుసరించి ఆ కోరికలు ఏ దేవతలు నెరవేర్చుతారో ఆయా దేవతలని తన హృదయంలోన ఆరాధన చేస్తూ ఆ దేవతకు సంబంధించిన నియమాలు ఆరాధిస్తూ నియమాలు పాటిస్తూ యో యో యాం యాం తను భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్య చచలాం శ్రద్ధాం తామేమ విదధామ్యహం అన్నారు. ఇక నన్ను తెలుసుకోవాలనే ప్రయత్నం కాకుండా కేవలం కోరికలతో ప్రయత్నం చేస్తున్నారు కనుక, ఆయా దేవతలను ఆరాధిస్తున్నారు కనుక, ఆయా దేవతలు ఆరాధించడానికి కావలసిన శ్రద్ధ భక్తులు అన్ని నేనే కలుగు చేస్తానన్నారు. ఇక్కడ ఇక నన్ను చేరటం అనేది అది ఇంత వేగంగా అయ్యే పని కాదు. కానీ నేను పరోక్షంగా వాళ్ళని ఏంటంటే ఆయా దేవతల యందు శ్రద్ధను నేనే కలుగు చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఉపాసకులకు కూడా ఆ శ్రద్ధ భక్తులు కలుగు చేసేది పరమాత్మ అని చెబుతూ వాళ్ళ తాలూకా ఫలితం ఎంత ఉందో చెప్తున్నారు. సతయా శ్రద్ధయా యుక్త శారాధనమేహతే లవచేత తక్కామాన్ మయైవ విహితా హితాన్ అన్నారు. ఈ కోరికలన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఆయా దేవతలు ఆరాధించినప్పుడు వాళ్ళకి నేనే శ్రద్ధనిచ్చి వాళ్ళ కోరికలు నేనే పరోక్షంగా దేవతల ద్వారా నేను కలుగు నెరవేరుస్తాను సుమా అని చెప్పారు. అయితే వీళ్ళందరూ ఏమైనట్టు, నా గురించి యోగ సాధన చేయట్లేదు, కానీ ఇతర ప్రయత్నాలతో చేస్తున్నారు గనక వాళ్ళందరూ దేవతలను చేరుకుంటారు, ఆ కోరికలు నెరవేర్చుకుంటారు. అందువల్ల వాళ్ళ ఫలితం ఎటువంటిదంటే అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి అని చెప్పారు. వీళ్ళందరి తాలూకా ఫలితం ఏమిటంటే యోగ సాధన చేయకుండా ఇతర ప్రయత్నాలు చేసే వాళ్ళ తాలూకా ఫలితం అంటే అంతవత్ ఫలం తేషాం, అటువంటి వారి తాలూకా ఫలితము అది నశించేదే సుమా, అది చాలా తాత్కాలికమైనదే సుమా. తద్భవతి అల్పమేధసాం, వాళ్ళు జ్ఞానం తక్కువ గనక ఆ విధంగా వాళ్ళకి అటువంటి ఫలితం కొద్దిగానే ఉంటుంది సుమా. అంటే వాళ్ళు సాధకులు కాదు, ఈ ఆర్తో జిజ్ఞాసుడు అర్థాధ్యయన వాళ్ళు మాత్రం ఎంతో కొంత సాధకులు వీళ్ళు, కానీ వీళ్ళు మాత్రం సాధకులు కాదు, కేవలం ఉపాసకులు మాత్రమే. అందువల్ల ఏంటంటే దేవాన్ దేవయజో యాంతి, దేవతలను ఆరాధించే వాళ్ళు దేవతలనే పొందుతారు. మద్భక్త యాంతి మామపి, ఎంత నిష్కర్షగా చెప్తున్నారు, నా భక్తులు నన్నే పొందుతారన్నారు. అయితే నా భక్తులు ఎవరు? నా కోసం సాధన చేసేవాళ్ళు, నా కోసం యోగ సాధన చేసేవాళ్ళు. 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో చెప్పారు, యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే మాం సమేక్త తమో మత అని చెప్పారు. చూసారా, నా కోసం అంతరాత్మను నా కోసం ప్రయత్నం చేసే యోగులు ఉన్నారే, వాళ్ళు నా భక్తులు నన్నే చేరుతారు. వాళ్ళు ఈ జన్మలోన కోరికలతో చేయొచ్చు కాక, కానీ సాధన చేస్తూ కోరికలను నెరవేర్చడానికి చేస్తున్నారు కనుక రాను ఏంటంటే వాడు బ్రహ్మభావంలోకి వెళ్ళి నన్నే చేరుతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే దేవాన్ దేవయజో యాంతి, దేవతలు ఆరాధించే వాళ్ళు దేవతలనే పొందుతారు సుమా అని కేటగరైజ్ చేశారు. అందువల్ల ఏంటంటే నేటి ప్రపంచంలో అందరూ కూడా ఉపాసన చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఈ మూర్తి పూజ చేసేవాళ్ళు కానీ, ఇంకెవరు అందరూ కూడా నా భక్తులని కాదు, ఇక్కడ స్పష్టంగా చెప్తారు. వీళ్ళందరూ కూడా వాడు దేవతలనే చెందుతారు కానీ నన్ను మాత్రం నా భక్తులే చెందుతారని స్పష్టంగా చెప్పారు. తరువాత అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. ఇది చాలా కీలకమైనది. ఇది భగవద్గీతలో ఇది చాలా కీలకమైన శ్లోకం. ఇది కూడాను ఇది ఏమిటంటే
వారు ఎంత నిష్కర్షగా చెప్తున్నారంటే అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం మన్యంతే మాం అబుద్ధయ. వ్యక్తము కాని వాడిని వ్యక్తిగా ఆరాధన చేస్తున్నారు ఎవరంటే అబుద్ధయ అంటే జ్ఞానహీనులు సుమా. పరంభావమజానంతో మమ వ్యయం అనుత్తమం, ఉత్తమైన వాడిని, శాశ్వతమైన వాడిని. పరంభావం అంటే పరం అంటే అతీతము, ఇంద్రియాతీతమైన వాడిని, ఇంద్రియాతీతమైన వాడిని, ఉత్తమమైన వాడిని, నాశరహితమైన వాడిని నన్ను నేను అవ్యక్తంగా ఉన్నాను. అటువంటి అవ్యక్తముగా ఉండేవాడిని వ్యక్తిం ఆపన్నం, నన్ను వ్యక్తిగా ఒక రూపధారిగాను ఆరోపణ చేస్తున్నారు. ఇది మరి మనం ఇంతవరకు ప్రపంచం అంతా చూస్తున్నది ఏమిటి చేస్తున్నాం? మనం అంతాను ఇదే చేస్తున్నాం. వారు అలా చెప్పలేదే భగవద్గీతలోనా, దాన్ని ఎక్కడ చెప్పలేదే. మరి ఎంత స్పష్టంగా చెప్తుంటే మనం చేస్తుంది ఏంటి? ఇదంతా కూడా ఇది కేవలం బాహ్య ఆర్చన మాత్రమే. అందువల్ల భగవంతుని తెలుసుకోవడానికి భగవద్గీతలో చెప్పినది ఏమిటంటే అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం, అంటే నేను వ్యక్తిగా ఆరాధన చేస్తున్నా. అందుకనే 9వ అధ్యాయంలో కూడా వారు ఏం చెప్పారంటే అవజానంతి మామూఢ మనుషుం తనుమాశ్రితం పరంభావం అజానంతో మమభూత మహేశ్వరం అన్నారు. అంటే నన్ను మానవుడిగా భావించి నన్ను అవమానపరుస్తున్నారు. నా యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు అవమానపరుస్తున్నారు. అంటే ఇంకా మరి ఇవన్నీ చేసినంత ఏమైనట్టు? ఇదే మనం తెలుసుకోవాలి. దీనికి అంతగా దీని వెనక ఉపనిషత్తుల సారం చాలా ఉన్నది. ఈ అవ్యక్తం వ్యక్తిమాపన్నం దానికి ఏంటంటే అవ్యక్తం అనేది అది నిర్గుణం. నేను నిర్గుణ స్వరూపుణ్ణి. ఎటువంటి వాడిని? ఏకో దేవ సర్వభూతేషు కూడా కర్మాధ్యక్ష సర్వభూతాదివాస సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కేవలో చేత నిర్గుణశ్చ అన్నారు. ఇక్కడ ముండకోపనిషత్తులో కఠోపనిషత్తులో చెప్పింది ఏంటంటే ఏకో దేవ సర్వభూతేషు కూడా, పరమాత్మ అనేవాడు ఒక్కడే అన్ని జీవుల్లో కూడా రహస్యంగా ఉన్నాడు. సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ. సర్వభూతాంతరాత్మ అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పాము మై సర్వమిదం ప్రోత్తం సూత్రే మణిగనాయవ అనే చెప్పిన దాంట్లోనే ఇక్కడ ఒక అర్థం ఏంటంటే నేను దారముగా ఉన్నాను. నా దారానికి ఈ సకల జీవరాశులు మనుల వలె గుర్చబడి అన్నారు. మణి లోపలుండేటప్పుడు నేను అంతర్యామి. మణికి ఉద్యోగం ఉండే ఆ సూత్రాన్ని నేను సర్వవ్యాప్తుని. సర్వవ్యాపి సర్వ అంతర్యామి నేనే సుమా అని చెప్పడానికే అక్కడ సూత్రే మణిగనాయ అని చెప్పారు. అదే ఉపనిషత్తులు ఏంటంటే కేవలో నిర్గుణశ్చ, ఆ భగవంతుడు ఏమన్నట్టు నిర్గుణ స్వరూపుడు. ఎలానంటే సర్వభూతేషు కూడా కర్మాధ్యక్ష సర్వభూతాదివాస, అన్ని కర్మలకు కూడా ఆయనే అధ్యక్షుడు. ఆయన లేకుండా ఏ కర్మ జరగదు. సర్వభూతాదివాస ఇదివరకు చెప్పాము. సకల జీవులకు కూడా మొదట నివసించేవాడు తానే. సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ సాక్షి చేతాహ అంటే ఈ సకల మనస్సులకు కూడా ఆయన సాక్షి. అన్ని జీవుల తలక మనస్సుకి ఆయన సాక్షిభూతంగా ఉన్నాడు. కేవల ఆయనే ఉన్నాడు. నిర్గుణశ్చ ఆయన నిర్గుణంలో ఉన్నాడు. అటువంటి నిర్గుణంలో ఉండేవాడిని ఎలా తెలుసుకోగలరు? నిర్గుణంలో తెలుసుకోవాలనుకుంటే సగుణంలోకి రావాలి. ఇదంతా చాలా లోతైన భావాలు ఉన్నాయి ఇక్కడ. ఈ సగుణంలోకి రావాలనుకుంటే అదే రుభుగీతలో ఒక మాట గురువు గారు చెప్పారు ఏంటంటే అరూప వస్తున ప్రసిద్ధ శృతోయత యాజ్ఞవల్కేన గార్ఘేన నత్వం ప్రష్టు మిహారహసై తస్మాత్ తురీయం సద్బ్రహ్మ యోగ వృచ్చైక లక్షణై సచ్చిదానంద పూర్వైస్తం మధుక్తం విద్ధిముక్తయే. ఇది లేకపోతే ఎవరికి అర్థం కాదు. ఇదివరకు చెప్పాం ఏంటంటే నిర్గుణంలో ఉండేవాడిని సగుణం చెయ్యాలి. సగుణం అంటే ఇప్పుడు అందరూ అనుకున్నది ఏంటంటే రూపం అనుకున్నారు. సగుణం వేరు, సాకారం వేరు. సాకారం అంటే రూపం, సగుణం అంటే తేజస్సు. అందుకనే మామేవ ఏ ప్రపంచంతే అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నిర్గుణంలో ఉండే నన్ను సగుణం చేయాలి. సగుణం చేయాలంటే నేను
నిర్గుణంలో ఉండేవాడిని బయటికి బహిర్గతం అవుతాను. ఎలా బహిర్గతం అవుతాను? తస్మాత్ తురియం సద్బ్రహ్మ, ఇది తురియం. యోగ వృచ్చైక లక్షణై, యోగ వృత్తి ద్వారానే సచ్చిదానంద పూర్వైస్త్వం, అంటే సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు నేను. సత్ అంటే శాశ్వతంగా ఉండేవాడు, చిత్ అంటే ప్రకాశము, ఆనంద స్వరూపుడు. మధుక్తం విద్ధిముక్తయే, నీకు ముక్తి కావాలనుకుంటే ఓ, ఇది బృహదారణ్యోపనిషత్తులోన యాజ్ఞవల్క్య వారు గారికి చెప్పింది ఇందులో ఉందన్నమాట. ఈ చెప్పడంలో ఏంటంటే, నీకు మోక్షం కావాలా, నిర్గుణంలో ఉండే నన్ను సగుణంలోకి తీసుకురావాలి. సగుణంలో తీసుకురావాలనుకుంటే రాపిడి చేసి ఆ ప్రకాశాన్ని చూసి, అది తురియంలో చూస్తే మిగతాదంతా కూడా ఈ మాయ అనేది లేనిది అని తెలుసుకుంటాడు. అందువలన ఈ అవ్యక్తం అటువంటి నా నిజ స్వరూపాన్ని, వ్యక్తి అంటే మధ్యలో ఉండే ప్రకాశాన్ని చూడకుండా డైరెక్ట్ గా నేను ఒక రూపాన్ని ధరించిన వాడిని సుమా అని అందరూ భావిస్తున్నారు. వాళ్ళు అమన్యంతేమాం అబుద్ధయ అన్నారు. వాళ్ళు బుద్ధి తక్కువ వాళ్ళు సుమా అని. ఇంత లోతైన దీనికి ఈ సగుణారాధన గురించి నేటి లోకానికి చాలా స్పష్టంగా తెలియాలి. సగుణారాధన అంటే సాకారోపాసన వేరు, సగుణోపాసన వేరు. ఆకారాన్ని ఉపాసన చేసేది సాకార ఉపాసన. నేటి అందరం కూడా దాన్నే సగుణోపాసన అనుకుంటున్నాం. సగుణోపాసన వేరు, సాకారోపాసన వేరు. సగుణము గుణము లేని దానికి గుణం కలిగింది, గుణం లేనిది ఏది? నిర్గుణం. ఆ నిర్గుణం లేనికి గుణం కలిగింది ఏది? ప్రకాశం. ఆ ప్రకాశం ఏ విధంగా కలిగింది అనేది మళ్ళీ ప్రశ్న. ఆ ప్రకాశం కలగడానికి దీనికి పరబ్రహ్మ తాలూకా నిర్గుణ స్వరూపం నుంచి సగుణ బ్రహ్మం అవడానికి ఏంటంటే దానికి చెప్పారు, దాని పేరే చిదాకాశము అన్నారు. చిదాకాశము, చిత్ ప్లస్ ఆకాశము, చిదాకాశం. చిదాకాశం అంటే చిత్ ప్లస్ ఆకాశం, చిదాకాశం. స్పేస్ అండ్ లైట్ ఈజ్ గాడ్ అన్నారు గురువు గారు. స్పేస్ అండ్ లైట్ ఈజ్ గాడ్ అంటే ఆకాశము, అందులో చిత్ అంటే ప్రకాశం, అంటే ఆ చిదాకాశం ఇక్కడ ఉంది. తదితరం అంతా కూడా భూతాకాశమే. ఇదంతా కూడా ఆ చిదాకాశం క్రిందని చిత్తాకాశం ఉంది, దాని క్రింద అంతా కూడా ఈ బయట అంతా కూడా భూతాకాశమే. అందువల్ల ఏంటంటే ఆ పరబ్రహ్మకి అసలు గుణం ఏమిటంటే, ఆ శరీరం ఏంటంటే ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం అమృతం ఇది ప్రాచీన యోగోపాస్వా అని తైత్రీయోపనిషత్తులో చెప్పబడింది. ఇవన్నీ ఉపనిషత్తుల్లోకి వెళ్ళనదే, అది గురుముఖితో వినదే, ఉపనిషత్తులకు వెళ్ళిన అర్థం కాదు. అది ఏమిటంటే ఆకాశ శరీరం బ్రహ్మ, బ్రహ్మకి నిర్గుణం నుంచి ఇంకొక బ్రహ్మ ఆకాశం కలిగింది ఏంటంటే చిదాకాశం. అది సత్యాత్మ, అదే సత్యాత్మ. ప్రాణారామం, అదే ప్రాణం. ఈ ప్రాణం వెళ్ళి విశ్రాంతి తీసుకునేది, అంటే ప్రాణం లయమయ్యే స్థానం. మన ఆనందం, మనస్సు ఆనందం పొందే స్థానం అది. శాంతి సమృద్ధం అమృతం ఇది ప్రాచీన యోగోపాస్వ. ఇది పురాతన నుంచి కూడా యోగులందరూ ఉపాసన చేస్తున్నారు సుమా అని ఆ చిదాకాశం గురించి చెప్పారు. మిగతా ఆకాశాలు 2-3 ఉన్నాయి. చిత్తాకాశం, ఆకాశం చతుర్థి, చిత్తాకాశం చిదాకాశం, ఆకాశం తృతీకం, ద్వాభ్యాం శూన్యతరం విద్ధి చిదాకాశం మహామునే అని మహోపనిషత్తులు చెప్పారు. ఈ మహోపనిషత్తులు చెప్పింది ఏంటంటే ఆకాశాలు 3 రకాలు. ఆకాశం అంటే స్పేస్. స్పేస్ అనేది ఏంటంటే చిత్తాకాశం చిదాకాశం. మనకి సంకల్ప వికల్పాలు కలుగుతుంటాయి. ఈ సంకల్ప వికల్పాలు కలుగుతున్న దాని పేరు చిత్తాకాశం. అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ స్పేస్ వేర్ ఆల్ ది మెంటల్ ఇంప్రెషన్స్ విల్ బి ఫ్లిక్కరింగ్. అంటే మన ఆలోచన, అదే మనం సబ్ కాన్షియస్ మైండ్ అన్నారు. సబ్ కాన్షియస్ మైండ్కే చిత్తాకాశం అన్నారు. ఈ ఇతర సాధనలు అందరూ కూడా చేరేది ఏంటంటే అక్కడికే. అన్ని రకాల సాధనలు కూడా ఏంటంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్కి చిత్తం అంటున్నారు. ఆ చిత్తం నుండే పూర్వజన్మ సంస్కారం అనేది అది అక్కడ దాగి ఉన్నది, దాని పేరు చిత్తాకాశం. మరి ఇక్కడ పైకి ఇంద్రియాలకు అతీతమైనది భూమధ్యంలో ఉండేది ఏంటంటే అది చిదాకాశం. ఈ బయట పంచభూతాత్మక ఈ పంచభూతాలు చూసేది ఏంటంటే ఆ పైనుండే ఆకాశం భూతాకాశం. ద్వాభ్యాం ఈ రెండిట్లో శూన్యతరం విద్ధి, 2 లేనివి చిదాకాశం మహామునే. చిదాకాశం ఒక్కటే ఉన్నది సుమా. అంటే ఎప్పుడు ఉండేది ఏది?
అది ఒక్కటే. అది నేను నా స్వరూపం. నేను సగుణం అయితే ప్రకాశం, నిర్గుణం అయితే ప్రకాశం లేని స్థితి. ఎప్పుడు నా స్వరూపం సగుణం నిర్గుణం అంతే తప్పించి కానీ ఈ అపరా ప్రకృతిలో ఉండే నా స్వరూపం అనేది ఇది లేనిది సుమా అని చెప్పడానికే అంత లోతుగా చెప్పారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం, వ్యక్తము కాని వాడిని వ్యక్తిగా ఆరాధన చేస్తున్నారు సుమా అని. ఇది భక్తి యోగంలో కూడా ఈ సగుణ నిర్గుణ ఆరాధన గురించి కూడా స్పష్టంగా చెప్తారు. ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సగుణోపాసన అనేది ఏంటంటే ఒక్క యోగి మాత్రమే తన యొక్క అంతర్యామిలోగా ఉన్న ఆ ప్రకాశాన్ని ఏంటంటే ఈ యోగ ఘర్షణ ద్వారా ఏంటంటే ప్రాణాయామం, అంతర ప్రాణాయామం ద్వారా ఘర్షణ చేసి మీదకు వెళుతున్న కొద్దీ ఈ తుర్యంలోన ప్రకాశాన్ని చూస్తుంటాడు సుమా అని వారు ప్రత్యేకించి దీని గురించి ఈ అవ్యక్తం వ్యక్తిమాపనం అని చెప్పారు. ఈ ఒక్క శ్లోకాన్ని కానీ మనం చక్కగా అర్థం చేసుకున్నామంటే యు నీడ్ నాట్ వర్షిప్ అవుట్ సైడ్, యు హ్యావ్ టు వర్షిప్ ఇన్ సైడ్ ఓన్లీ. అంత నిష్కర్షగా వారు చెప్పారు. అయితే తదితరులన్నీ ఏంటి, మన యొక్క ఆస్తిక్యం, భగవంతుడు ఉన్నాడని ఆస్తిక్యంతో ఇవన్నీ చెయ్యాలి. ఇది అంత వేగంగా అర్థమైపోయేది కాదు. ఇది యోగులకు కూడా అర్థమైపోయేది కాదు. యోగులు కూడా సాధన చేయగా తానలోని అంతర్యామిగా ఉండే ఆ పరమాత్మని తేజరూపులు చూసినప్పుడు ఓహో ఇది అనమాట అని అప్పుడు అర్థమవుతుంది తప్పించుగానే అంతవరకు ఏంటంటే తాను బాహిర్ముఖంగానే ఉన్నాడు కాబట్టి హీ విల్ బి రిసార్టింగ్ టు అదర్ అవుట్ సైడ్ వర్షిప్ ఆల్సో. అయినప్పటికీ కూడా పరమాత్మ కాంప్రమైజ్ చేసి చెప్పలేదు. నన్ను తెలుసుకోవాలా, లోపలే తెలుసుకో. బహిర్ముఖం పశ్యతి దృశ్యజాతం, అంతర్ముఖం పశ్యతి చిత్స్వరూపం అని ఇంత లోతుగాను పరమాత్మ. అందుకే దీని పేరు విజ్ఞాన యోగం. అంటే యోగ సాధన చేసిన వాళ్ళు నా యొక్క స్వరూపాన్ని అన్ని చోట్ల చూస్తారు. ప్రథమంగా ఎక్కడంటే భూమధ్యలో చూస్తారు సుమా అని ఈ వారం ముగింపు అయింది. ఓం శ్రీ గురుభ్యో నమః.